శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్మములకు నమస్సులు. జయంతి తిరుపతి. అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యములు 25వ అధ్యాయము 14వ వచనము. ఆ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసము అరుస్తూ ఉండండి. వివరణ: మనిషి జీవితం చివరిలో చావు వస్తుంది. ప్రతి ఒక్క మనిషి జీవితము జననంతో మొదలయ్యి మరణంతో ముగుస్తుంది. అయితే మనిషి జీవితము ఒక్క జీవితంతో మొదలయ్యి మరణంతో ఇంకా లేకుండా పోతుందా? ఒకవేళ మనిషి జీవితము ఇంకా లేకుండా పోవాలి అని అంటే అతనికి మోక్షం అవసరము. మోక్షం కావాలి అంటే దేవుని జ్ఞానం అవసరం ఉంటుంది. దేవుని జ్ఞానం తెలియాలి అంటే దేవుని మీద శ్రద్ధ అవసరము. అయితే మనిషికి దేవుని మీద శ్రద్ధ లేదు కాబట్టి దేవుడికి కూడా మనిషి మీద దయ లేదు. కాబట్టి మనిషి దేవుని జ్ఞానం తెలియచేసుకోవడానికి అనేకమైన మరణాలను, అనేకమైన ఏడ్పులను తప్పించుకోవడానికి దేవుని జ్ఞానం అనేది చాలా అవసరము. దేవుని జ్ఞానం అనేది తెలుసుకోవడానికి గ్రంథములు అందుబాటులో ఉన్నాయి. అయితే దేవుని గ్రంథంలోని జ్ఞానమును అందుబాటులోకి తెచ్చునకు దేవుడే శరణ్యమని ఆయనని నమ్మాలి. అన్యదా వేరే దారి లేదు.